తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జన్మభూమి కమిటీలనే రాజకీయ టీడీపీ కార్యకర్తలతో నిండిన జలగలతో నిండిన కమిటీలు ఏవైతే పిండుకొని రక్తం పీలుస్తూ వచ్చాయో, అలాగే పెన్షన్ల కోసం రోజుల తరబడో ఆ బ్యాంకుల చుట్టూ లేదా వీళ్ళ చుట్టూ మన ఆఫీసుల చుట్టూ తిరగాల్సి రావడము, అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. దాంతో జనంలో వచ్చిన తిరుగుబాటు, చంద్రబాబు నాయుడు మీద పాతవన్నీ గుర్తుకొచ్చి వాళ్ళు శాపాలు పెట్టడం, ఇవి చూసి జడుచుకొని మా మీద మళ్ళీ కౌంటర్ అటాక్ చేయాలని చేస్తున్నాడు. కారణం ఆయన ఈ వ్యవస్థ ఏదైతే వాలంటీర్ వ్యవస్థ చేసే పనిని ఈరోజు మళ్ళీ ఏ వాలంటీర్లు తిట్టాడో తనే అంటున్నాడు. 2 నెలల్లో మేము వచ్చేస్తాము, 4,000 పంపిస్తాము వాలంటీర్ల ద్వారా అని. నువ్వు అదే వాలంటీర్లు వద్దన్నావు, వాళ్ళ వల్ల నీ నష్టాలన్నావు. ఆఖరకు అసలు ఉద్యోగాలే ఇవ్వలేదన్నాడు. ఈరోజు దాన్ని ఒప్పుకుంటున్నాడు. మళ్ళీ మీకు సెక్రటరీ 1,20,000 మంది ఉద్యోగులు ఉన్నారు కదా, శాశ్వత పర్మనెంట్ ఉద్యోగులు, వాళ్ళతో ఇప్పించండి. అంటే అతను చంద్రబాబు నాయుడు తాను ఎంతసేపు స్వార్థం తప్ప వేరే చూసుకొని ఒక దాని ఏమంటాం సమాజంలో ఉండడానికి కూడా అర్హత లేని ఒక వ్యక్తిగా ఇప్పటికే గుర్తింపు పొందిన చంద్రబాబు నాయుడు మన దురదృష్టవశాత్తు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండడం, ఆ పార్టీ ఇప్పుడు అవసాన దశలో ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు తెలియట్లా. ఈ సిస్టమ్స్ ఏవైతే ఫుల్ ప్రూఫ్గా ఎవరైనాకైనా ఆదర్శప్రాయంగా ఉండే సిస్టమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పెట్టారో, ఇవి ఆ రోజు ఆయన్ని పెట్టొద్దని ఎవరన్నా, ఆ రోజు పెడితే మేము వాటితోనే డీల్ చేయాల్సి వచ్చేది. నువ్వు ఆ రోజు జన్మభూమి కమిటీల బదులు ఇది సిస్టమ్ పెట్టింటే డెలివరీ మెకానిజం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాని మీద డిపెండ్ అయ్యేవారు. ఇష్యూ ఏ సిస్టమ్ ఉందని కాదు, దాని ద్వారా మనం ఏం చేయిస్తున్నాము, ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నాము, ఎంత ప్రజలకు మంచి చేసే తపన పడినాము, ఇది కీలకమైన అంశం అవుతుంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ గా కిందకు తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళకు ఉడుకుమోత్తనంతో కడుపు మంటతో ఈరోజు దానికి టెంపరీగా తాత్కాలికంగా ఈసీతో బ్రేక్ వేయించి ఇప్పుడు 2 పత్రికల చేతిలో ఉన్నాయో, 3 టీవీ ఛానళ్ల చేతిలో ఉన్నాయని అడ్డంగా ఈరోజు ఏదో పెట్టారు. పండుటాకుల మీద పగాని ఒకడు, కావాలని శవరాజకీయాలు చేస్తున్నాను ఒకడు, అదే తీసుకుని చంద్రబాబు నాయుడు ఎక్కడ మీటింగ్లో దాని ఆ మాటే మాట్లాడతారు. ఉన్నత సిస్టంలోనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా మామూలుగా అయితే ఫస్ట్ డే 80% పైన అయ్యేది. ఇప్పుడు ఉన్న సిస్టమ్నే ఎఫిషియెంట్గా వాడుకోవడం ద్వారా ప్రభుత్వం ఈరోజు మార్నింగ్కు 60% పూర్తి అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నడుస్తుంది, బట్ ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఇంటి దగ్గరికి తెచ్చి ఇవ్వడానికి నడవలేని వాళ్ళకు, ఓల్డ్ వీళ్లకు, పీపుల్కు, వికలాంగులకు, అలాగే వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాల్సి రావడం మధ్య ఉండే తేడా ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఇబ్బంది అయితే వాళ్ళు పడుతున్నారు. కానీ కారణం ఎవరైతే వాళ్ళు గుర్తించినారు. కారణం గుర్తించినారు కాబట్టి చంద్రబాబు నాయుడు జడుచుకొని లేనిపోనివేవో చెప్పి మా మీద ఉల్టా ఆరోపణలు చేసే దుస్సాహసం చేస్తున్నాడు. వాస్తవానికైతే ఉన్న దాంట్లోనే ఎఫిషియెంట్గా చేసి 2-3 రోజులు అది పూర్తి అవుతుంది. వీళ్ళు ఈరోజు మాకు ప్రభుత్వానికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అక్కడ అంతమంది ఉన్నారు, వాళ్ళతో చేయించవచ్చు కదా, వీళ్ళతో చేయించవచ్చు కదా, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అడ్డం కొట్టింది నువ్వు. దానికి నువ్వు ఎంత సంజాయిషి ఇచ్చినా ఎవరైతే అంగీకరించరు, జనం ఆల్రెడీ అర్థం చేసుకున్నారు. రేపు అది ఎన్నికల్లో కూడా అది కనపడుతుంది. అవ్వాతాతలకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం టీడీపీ అని మీరు చెప్తున్నారు. టీడీపీ కాదు వైసీపీ అన్నారు. ఇవన్నీ పక్కన పెడితే టీడీపీ రాజమండ్రి అభ్యర్థి నేనే పెన్షన్ వాలంటీర్లతో ఇవ్వకుండా ఆపించారని ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ మీట్ ఎలా చూస్తారు సార్? అంటే అందరికి తెలిసింది. అక్కడ ఎవరో ఆ అభ్యర్థి తను ఓపెన్ గా అన్నాడు. కానీ వీళ్ళు కూడా అంతకుముందు అదే అన్నారు. వీళ్ళు ఈ మాటలు అన్నవి ఎప్పుడైతే దీన్ని గుర్తించినప్పుడు వీళ్ళు అన్నారు. ఈరోజు ఎప్పుడైతే అది ఒకసారి ఆ ఆగ్రహం, ఆ కోపం సునామీ మాదిరి వచ్చి మీద పడుతోంది, ప్రజా ఆగ్రహం అంతా చవి చూడాల్సి వస్తుంది, మామూలుగా చిత్త కొట్టరు, జనం మామూలుగా కొట్టరు, ఎన్నికలు 4 రోజుల్లో ఉన్నాయని భయం పెట్టుకుందో అప్పుడు ఈ సాకులు ఏవో చెప్తున్నారు, మా మీద ఇది చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంటెన్షన్ అయితే క్లియర్. ఒకటి, చంద్రబాబు నాయుడు కానీ ఆయన గ్యాంగ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన సిస్టమ్స్ వల్ల ప్రజలకు మంచి జరుగుతున్నందువల్ల ఆ బ్లెస్సింగ్స్ ఆయనకు ఖచ్చితంగా పూర్తి ఉన్నాయి. వీటిని మేమేమీ చేయలేమనేది బలంగా పడిపోయింది. ఆ సమయంలో దాన్ని ఎలాగో ఆ జనంలో ఉండే ఇది ఆపలేరు కాబట్టి ఏదైతే కారణమని వాళ్ళు అనుకుంటున్నారో, ఎందుకు ఆ సిస్టమ్ను దెబ్బ కొడితే
ఈసీ మీద ప్రెజర్ తీసుకొచ్చేసి ఆ సిస్టమ్ దెబ్బ కొడితే ఈ 2 నెలల్లో ఆ ఆగ్రహం కోపం జగన్ గారి మీదకి పోతుంది అనేది వాళ్ళ ఉద్దేశం. కానీ ప్రజలు మాత్రం అర్థం చేసుకోలేరా? అర్థం చేసుకున్నారు కాబట్టి ఈరోజు ఈ సిచ్యువేషను ప్రజలు ఎంత కోపంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు మీద అనేది చంద్రబాబు నాయుడు అనుకో ఆ గ్యాంగ్ రియాక్షన్స్లోనే తెలుస్తుంది. వాళ్ళు ఒక సంధి ప్రేలాపనలు ఏదైతే చేస్తున్నారో దానిలోనే ప్రజల ఆగ్రహం వాళ్ళ మీద ఎంతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది ఏంటి? ఎలక్షన్ కమిషన్కు రోజు మీరు గమనిస్తే ఎలక్షన్ కమిషన్ రెఫరెన్స్లో వచ్చేవన్నీ ఈనాడులో పబ్లిష్ అయింది, ఇంకోటి జ్యోతిలో పబ్లిష్ అయింది. ఇవేదో తప్పుడు ఆరోపణ తప్పుడు చేయడము, దాన్ని పెట్టడం, అది అక్కడ ఈసీకి పంపించడం, అక్కడ ప్రెజర్ చేసేసి ఇంకొక నోటీసులు ఇవ్వడం, ఇది కంటిన్యూస్గా నడుస్తుంది. ఈసీ రాష్ట్ర వ్యాప్తంగా మన జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్లందరూ మూకుమ్మడిగా రాజీనామాలు సమర్పించడం, ఇది ఎట్లా చూస్తాం? అంటే ఇది మూకుమ్మడిగా వదిలేశారు. మూకుమ్మడిగా ఎప్పుడైతే వాళ్ళ మీద వ్యక్తిగతంగానో ఎవరి మీదైనా వాళ్ళ మీద వాళ్ళ మానసిక స్థైర్యమో లేక వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతీసే రకంగా ఆత్మగౌరవం దెబ్బతినే రకంగా ఆరోపణలు వచ్చినప్పుడు ఎక్కడ స్పందన అనేది వస్తుంది చేసి అండ్ ఖచ్చితంగా ఆ వ్యవస్థ ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉన్నది అది ఇండిస్పెన్సబుల్. అంటే దాన్ని ఎవరు ఏమీ చేయలేరు, అదే ఖాయం. ఎందుకంటే దాని అవసరము దానివల్ల ఉపయోగం రెండు కూడా ఎస్టాబ్లిష్ అయిపోయాయి 4 ఏళ్లలో. అండ్ ఖచ్చితంగా మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికంటే ఇంకా మరింత మెరుగైన మెజారిటీతో ప్రమాణ స్వీకారం చేశాక అక్కడ ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో ఫిల్ చేయడము, దాన్ని మరింత ఎఫిషియెంట్గా వాడుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ భరోసా కూడా వాలంటీర్లందరికీ ఉంది. బట్ వాలంటీర్ అనేది బేసికల్లీ మనం అవునన్నా కాదన్నా దట్ ఈజ్ ఎ వాలంటీర్ జాబ్. అది అందులోనే ఆ నిర్వచనంలోనే ఉంది, దాని ఆ పేరులోనే ఉంది, దాని డెఫినేషన్లోనే వాలంటీర్. అండ్ ఇచ్చేది కూడా పారితోషికం తప్ప దట్ ఈస్ నాట్ శాలరీ. అండ్ వాళ్ళ బాధ్యతలు కూడా మోర్ స్వచ్ఛందంగా చేసేవి. నిజంగా వాళ్ళు చేసే సేవకు కానీ వాళ్ళు చేస్తున్న వాటికి కానీ ఫ్యూచర్లో వాళ్ళ కెరీర్ గ్రోత్కో ఇంకో దానికో ఖచ్చితంగా ఒక ఆత్మవిశ్వాసంతో సమాజంలో బాగా బతకడానికి పైకి రావడానికి అవసరమైన, అలాగే సామాజిక స్పృహ పెంచుకోవడానికి అవసరమైన ఒక బాధ్యత వాళ్ళ మీద పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఒక సాలిడ్ ఫౌండేషన్ లాగా, ఇంటర్న్షిప్ లాగా ప్రతి యువతి యువకులు ఎవరైనా సరే దాంట్లోకి వచ్చారంటే బయటకు వచ్చేసరికి ఒక ఆత్మవిశ్వాసంతో వస్తున్నారు. మనకు మామూలు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా దాన్ని ఏమంటారు, దాన్ని సపరేట్గా సమాజంతో సంబంధం లేనిగా నడిచే రకంగా ఉన్న నేపథ్యంలో దీంట్లో ఎవరైనా ఎంటర్ అయితే ఆ ఇంటరాక్షన్ విత్ సొసైటీ, ఓల్డ్ పీపుల్, డిపెండ్ అయిన వాళ్ళు, వాళ్లకు లేదా పూర్తి గవర్నమెంట్ రూల్ ప్రొసీజర్స్ తెలియని వాళ్లకు హ్యాండ్ హోల్డింగ్ చేయడం అనేది అది 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 ఒక బాధ్యతను పెంచేది. అలాగే ఫ్యూచర్లో వాళ్ళు మంచి లీడర్షిప్ దించుకోవడానికి ఉపయోగపడేది. ఆ రకంగా వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇది ఈ ఆలోచన చంద్రబాబు నాయుడుకి వచ్చినా చేయడు. ఎందుకంటే ఈయన పర్పస్, ఈయన ఉద్దేశం ప్రజలకు మంచి చేయాలని కాదు. నిజంగా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఉంటే వచ్చిన 3 అవకాశాలు తనకు. ఫస్ట్లో దొంగ దెబ్బ కొట్టి తెచ్చుకున్న అవకాశం, తర్వాత 2 సార్లు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే తన ప్రయత్నం చేసేవాడు. ఆయనకి ఎంతసేపు ఉన్నా ఎన్నికల సమయానికి ఏదో రకంగా చేసి బయటపడడం, ఆ తర్వాత దోచుకోవడం, మొత్తం అన్ని రకాలుగా మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి కొత్త పొత్తులతో ఎంటర్ కావడం, మళ్ళీ కొత్త డ్రామాలు వేసుకోవడం అనేది చేస్తున్నాడు. కాబట్టి ఆయన కళలో కూడా ఇలాంటి సిస్టమ్ను ఊహించలేడు, ఇలాంటి వ్యవస్థను నిర్మించలేడు, ఇలాంటి సర్వీసులు డోర్ స్టెప్ దగ్గరికి తీసుకుపోలేడు. దొల్ల మాటలు మాట్లాడతారు. రేపు కూడా ఆయన వస్తే ఎట్లుంటాడనేది 14-19 ఎట్లా గుర్తుందో, వస్తే ఎట్లుంటుంది అనేది ఈ 2-3 రోజులు కూడా తన దెబ్బ కొట్టడం ద్వారా ప్రజలకు చూపించినాడు. కాబట్టి ఆయనకు ప్రజలు ఒక్కసారి దీని రుచి చూసినాక, అంటే మంచి చేసే పాలన ఎట్లుంటుందో రుచి చూశాక మళ్ళీ ఆయన గురించి పొరపాటున కూడా భ్రమలో ఉంటారనేది నేను అనుకోను. కొంతమంది అధికారుల మీద ఫిర్యాదు చేసింది, అధికారులను ఈసీ బదిలీ చేసింది, వాళ్ళు ఇంపార్షియల్ గా లేరని దాని మీద వైసీపీ కామెంట్. 2 రకాలుగా దీన్ని చూస్తున్నాం. ఒకటి, టీడీపీ ఎందుకు పురంధేశ్వరి వాళ్ళ ముందు నుంచి ఈయన వదిన గారు ఆమె రాస్తూనే ఉన్నారు. వీళ్ళంతా ఒక దీనిలాగా ఫామ్ అయిపోయి ఏమంటారు, కూటమి ఎన్డీఏ అనేది ఆ సెటప్ అది వేరుగా ఉండేది. దానికి ముందు నుంచి లోపాయికారిగా ఉండేది. ఫుల్ ఫ్లెడ్జ్గా కలిసి చేస్తున్నారు. టీడీపీ బీజేపీలో ఉన్న టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా చంద్రబాబు చేయిస్తున్నాడు. ఆమె పెడుతున్నారు పిటిషన్లు, ఈసీ కంప్లైంట్లు. కానీ అక్కడ నిజంగా వాళ్ళు చెప్పిన ఈరోజు నేను ఏదో చూశాను, పెద్ద బ్యానర్ 20 మంది ఎస్పీల మీద రాసేసింది ఆమె. ఈ లెక్కన మోడీ గవర్నమెంట్లో పైనుంచి కిందికి ఉండే వాళ్ళందరూ బీజేపీ తొత్తులై ఉండాలి వాళ్ళు ఎవరు.
లేదా బీజేపీ రూల్ స్టేట్స్లో ఉండే వాళ్ళంతా వాళ్ళ తొత్తులై ఉంటారా? అసలు అంటే ఏం రాస్తున్నారో ఆమె మంత్రిగా కేంద్ర మంత్రిగా పనిచేశారు. సరే, ఈ చంద్రబాబు నాయుడు అయితే అంతకుముందు సీఎంగానే చేశాడు. ఖచ్చితంగా ఎక్కడన్నా ఉంటే ప్రతిపక్షాలకు దానికి సంబంధించిన కంప్లైంట్ ఇవ్వడము దాంట్లో తప్పులేదు. అలాగే ఒకసారి ఎన్నికల కమిషన్ పరిధిలోకి వ్యవస్థలు వెళ్ళిన తర్వాత అధికార పక్షమైన ప్రతిపక్షమైన ఈవెన్ ప్లే గ్రౌండ్ ఇది ఉండాలి కాబట్టి ఖచ్చితంగా బాధలు ఏమంటే చెప్పుకోవడం తప్పులేదు. అయితే నాకు అర్థం కాని విషయం ఏమంటే 100కు 100%, 90% ఎక్కడ ఎవరికైనా దీనిలాగా పనిచేసే వాళ్ళ మాట విని చేసే వాళ్ళు ఎందుకుంటారు? ఎక్కడ ఉంటారు? అట్లా ఉంటే ఏ వ్యవస్థ అయినా బతుకుతుందా? ఇంతకాలం ఉంటుందా? వాళ్ళు కక్ష కట్టి డిమారలైజ్ చేయడానికి, బ్యూరోక్రసీని కానీ అధికార యంత్రాంగాన్ని, ఉద్యోగుల మానసిక స్థైర్యం దెబ్బతీయడానికి, తద్వారా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి, అంటే చెప్పడానికి వీళ్ళకేం లేదు, పాజిటివ్ అజెండా లేదు, లేదా హోప్ క్రియేట్ చేసే అజెండా లేదు. అందుకని ఇలాంటివి తప్పుడు ఎత్తులేసి రాస్తున్నారు. ఈసీ మీద కూడా ప్రెజర్ చేస్తున్నారు, వాళ్ళు లొంగిపోతున్నారు. ఇప్పుడు నిన్న ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ చేశారు. ఏ రీజన్ కింద చెప్పిండాల్సింది. ఒక్కటి వాళ్ళు చెప్పగలేదు. చిలకలూరుపేట పిఎం సభ నాకు తెలియగలుగుతాను. వాళ్ళది ఎస్పీజీ ఇదేదో ఉంటుంది వాళ్ళది సంబంధించినంత పిఎం సెక్యూరిటీ గ్రూప్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుందా? వాళ్ళ మైక్ సిస్టమ్ ఫెయిల్ అయిందని ఇంకోటి అంటే స్టేట్ పోలీస్ని అలౌ చేస్తారా? మీకు రిపోర్టర్లకు, మీడియాకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఒక్కసారి ప్రైమ్ మినిస్టర్ నెట్, సేఫ్టీ నెట్ అనేది సెక్యూరిటీ నెట్, దాంట్లో స్టేట్ పోలీసుకు రోల్ తక్కువ ఉంటుంది. వీళ్ళదే మొత్తం డామినేట్ చేస్తారు, వాళ్ళే డిసైడ్ చేస్తారు. అలాంటి చోట జరిగిన పొరపాట్లు ఏదైనా ఉంటే స్టేట్ పోలీసును హౌ కెన్ దే బ్లేమ్? చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్లు, పురంధేశ్వరి ఫెయిల్యూర్లు, వాళ్ళ పార్టీ మీటింగ్ కూడా జరుపుకోలేక, ప్రధానమంత్రి వస్తే జరుపుకునే ఇది లేక దాని నుంచి మా మీద పడేసి పల్లె 2 birds ఒకే షాట్ అన్నట్టు వాళ్ళ దగ్గర మొహం చల్లదా పైకి వెళ్ళి చెప్పుకోవడానికి, ఇంకో పక్క ఇటు దెబ్బ తీయచ్చు అని చెప్పి ఎస్పీల మీద పెట్టేట్టున్నారు. మిగిలిన వాళ్ళ మీద ఏం కంప్లైంట్లు ఉన్నాయో తెలియదు. ఇవన్నీ ఏదన్నా ఉంటే ఫస్ట్ నుంచి వాళ్ళు ఈనాడులోనో, ఆంధ్రజ్యోతిలోనో, ఆ టీవీల్లోనో వచ్చే స్టోరీస్ అన్నీ తీసి ఉదిగుచ్చి వాటిని పెట్టుకొని పైన ఈరోజు కూటమిలో ఉన్నారు కాబట్టి ప్రెజర్ తెచ్చి చేయించుకోగలిగినట్టున్నారు. అయితే మేము దాని గురించి ఎక్కువ ఎందుకు అనుకోవట్లేదంటే, ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికార యంత్రాంగాన్ని అంతా ఉపయోగించుకోవాలని, అంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడో, ఏ పనులు చేస్తాడో చేయాలనే ఆలోచన లేదు. అధికారంలో ఉన్న ఏదైనా ఎన్నికలు వచ్చేసరికి ప్రజలు డిసైడ్ చేస్తారు. దానికి తగినట్టే వ్యవస్థలను కాదు మేనేజ్ చేయాల్సింది, ప్రజలకు మంచి చేసి ఓట్లు తెచ్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూస్ జనంలోనే ఉన్నారు, జనానికి అప్పీల్ చేస్తున్నారు. పూర్తిగా మంచి చేసినా నమ్మితేనే ఓట్లు వేయండి అని అడుగుతున్నారు తప్ప అధికారుల మీదనో వ్యవస్థల మీద నమ్మకం లేదు. కాబట్టి మమ్మల్ని అయితే అదేమీ చేయలేదు. వీళ్ళ ఒక రకంగా రేపు వీళ్ళకి అనడానికి కూడా ఉండదు, ఏదో అధికార వ్యవస్థలను వాడుకున్నారు, ఇది చేసినారు అనడానికి కూడా ఉండదు. మంచిది ఒక రకంగా. ఇట్లా అయితే ఈసీ కంట్రోల్లో ఉండే వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో వాటిని ఫేస్ చేయడం ద్వారా వచ్చే విజయం, బ్రహ్మాండమైన విజయం రేపు ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారి గౌరవాన్ని, ఆయన ప్రతిష్టను, ఆయన నాయకత్వ లక్షణాలను ఇంకా మరింత పెంచుతుంది, మరింత ఉన్నత దీనికి తీసుకెళ్తుంది. వీళ్ళనే దానికి సాకులు కూడా లేకుండా చేస్తుంది. కాబట్టి డిస్పైట్ వీళ్ళు కావాలని యాగీ చేసి ప్రెజర్ చేసి ఏదైతే చేయిస్తున్నారో అధికారుల మీద కానీ ఇంకొకరి మీద, అది 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 దాన్ని ఎక్కడికక్కడ ఖండించాల్సిన విషయం. అది తప్పుడు ఇవి. వాటిని అసలు ఈసీ పరిగణలోకి తీసుకోకుండా ఉండాల్సింది. ఒకవేళ తీసుకొని ఉంటే ఏ రీజన్ మీద చెప్పి ఉండాల్సింది. అయినప్పటికీ పార్టీగా, పొలిటికల్ పార్టీగా మాకైతే ఇలాంటివి ఏవి చిన్నపాటి ఇది కూడా కదిలించలేవు. ఎందుకంటే ప్రజల్లో ఆల్రెడీ బలమైన దీంతో నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నారు కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో ఇవేవి ఆపలేవు. ఇట్లాంటి పొద్దుబోని చిల్లర ఎత్తులన్నీ కూడా చంద్రబాబు నాయుడు వేస్తుంటాడు, వ్యవస్థలను మేనేజ్ చేసుకోవడం. ఆ అలవాటు లేదు, ఆ ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాదు. కాబట్టి ఇవి ఏ రకంగా మమ్మల్ని షేక్ చేయలేవు, లేదా కదిలించలేవు, లేదా దాని ప్రభావం కూడా ఏముండదు. గత 3 రోజులుగా ఇదే అంశానికి సంబంధించి డీజీ గారి మీద, ఇంటెలిజెన్స్ డీజీ గారి మీద కోర్టు యాక్టింగ్ చేస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారు. నేను ఇంతకుముందు చెప్పింది అప్లై అవుతుంది. పైగా నేను ఒకటి అడుగుతాను, 2 నెలలు, నెలన్నర అంతా చేసి ఈరోజు 4వ తేదీ, ఇంకా సరిగ్గా నెల 10 రోజులు ఎన్నికలకు ఉంది. అంటే 39 రోజులు, 40 రోజులు ఎన్నికలకు ఉంది. ఈ సమయంలో మీరు ఏ పేపర్లు చూసినా లేదా మీడియా చూసినా ఏ పార్టీ ఎట్లా వ్యవహరిస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి పాజిటివ్ అజెండాతో మేము చేసిన అంశాలు పెట్టుకొని మీరు ఏదైనా చూడండి, వాటి మీదనే మేము పోతున్నాం. మా నాయకుడి ఉపన్యాసాలు కావచ్చు, లేదా కార్యక్రమాలు కావచ్చు, మేము చేస్తున్న మీ రియల్ ఇతర యాక్టివిటీస్ కావచ్చు,
ఏదైనా సరే మేము ఏం చేశాము అనేది చెప్తున్నాము. వాళ్ళు ఏదైనా అంటే దాన్ని తిప్పి కొట్టడానికి మాట్లాడుతున్నాం. మేము ఏం చేస్తున్నాము, దీన్ని ఎలా కొనసాగిస్తున్నామో కొనసాగిస్తామో చెప్తున్నాం. అంటే ప్రజలకు ఒక క్లారిటీ ఇస్తున్నాం. ఆ వైపు వాళ్ళు ఏదన్నా ఒక క్లారిటీతో కూడిన ఒకటన్నా చెప్తున్నారా? ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పాలి? ఇదిగో నేను ఇది చేస్తానని చెప్పాలి, ఆయన చేయలేదని చెప్పాలి, నేను గతంలో ఇది చేశానని చెప్పాలి, ఆయన చేయలేదు కాబట్టి నాకు ఏంటి నేను ఇది చేస్తానన్నా చెప్పాలి. ఇదేమన్నా వాళ్ళు మాట్లాడుతున్నారా? ఒకడు పద్దం లేస్తే ఎంతసేపు బాబాయి గొడ్డలి ఇది ఒకటి ఎత్తుకొని తీరేదిస్తాం. ఇంకొకరి చెల్లెళ్ళు ఎందుకు లేరని ఇంకొకడు వచ్చేసి Z+ సెక్యూరిటీ లేకపోతే నా ప్రాణాలు కానీ ఇంకోటి పెట్టుకుంటాడు కొడుకు. ఇక్కడ ఇంకా అక్కడ పిఠాపురం పవన్ కళ్యాణ్ ఆయనేమో దాన్ని ఏమంటారు, హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చి అక్కడి నుంచి హెలికాప్టర్లో పిఠాపురం పోయి మళ్ళీ సాయంత్రం చీకటి పడితే హెలికాప్టర్ రాలేదు కాబట్టి ముందే వెనక్కి వచ్చి మళ్ళీ ఫ్లైట్ ఎక్కేసి హైదరాబాద్ వెళ్ళిపోతాడు. పిఠాపురంలో నేను తిరుగుదామంటే బ్లేడ్లతో కోస్తారు అని అంటాడు, కత్తులతో పొడుస్తారు అంటాడు. అసలు వీళ్ళు ఎవరన్నా అసలు నువ్వు పిఠాపురం పోవడానికైతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 10 ఏళ్ళు ఓ పార్టీ పెట్టుకొని ఓ దుకాణం పెట్టుకొని ఆయన సబ్సిడీ కింద నడిపి ఇంత కష్టపడాలనా? నువ్వు అసలు పొలిటికల్ పార్టీ అయితే నువ్వు ఎన్ని సీట్లలో పోటీ పెట్టావు? నువ్వు పొలిటికల్ పార్టీగా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ అతనికి ఏమీ లేదు, రేపు ఏం చేయగలనో చెప్పండి, నన్ను ఎట్టో ఎన్నుకోండి, నమ్మండి అనేంతవరకు అతను పోతున్నాడు. ఈరోజు మొత్తం మీరు రాజకీయ చిత్రపటం చూస్తే వచ్చే ఎన్నికలు, ఈ 40 రోజుల్లో వచ్చే ఎన్నికల్లో క్లారిటీతో కనపడుతుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు మా అజెండా క్లారిటీతో కనపడుతుంది. మిగిలిన వాళ్ళు చెప్పడానికి ఏమీ లేదు, మమ్మల్ని అనడానికి కనపడక అస్సలు పొద్దుపోనివన్నీ లేనివి అభూత కల్పనలు, ఇంతకుముందు మీరన్న వాటికి సంబంధించింది కానీ లేదంటే ఈ వ్యవస్థ బాగాలేదు, అది బాగాలేదు, ఇక్కడ ఇది లేదు, ఇక్కడ రౌడీజం పెట్టలేదు. ఈరోజు ఆ పత్రికలు చూస్తుంటే రోజు ఎక్కడెక్కడ విషయం అంతా కూడా కక్కడం అనేది కనపడుతుంది తప్ప వాస్తవాన్ని మీద డిపెండ్ అయ్యి రాయడం లేదు. రెండవది, నువ్వు అల్టిమేట్గా ప్రజలు నిన్ను ఏ బేసిస్ మీద నిన్ను ఎన్నుకోవాలని చెప్పడానికి నువ్వేం చేస్తావనేది చెప్పట్లా. అంటే చెప్పడానికి ఏం లేదు కాబట్టి బూతులు తిట్టడము లేదా ఇంకోటి చేయడము, ఇప్పుడు ఈసీకి ఏదో కంప్లైంట్లు ఇవ్వడం, ప్రెజర్ తెప్పించడము, ఇంకోటి దాన్ని ఏమంటాం, ఇవన్నీ చూపించి ప్రజలను ఈయనొద్దు కాబట్టి మమ్మల్ని ఎన్నుకోండి అని అడ్డంగా ఒక అప్పీల్ చేయడము తప్ప మేము స్పష్టంగా ఇది చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయలేదంటే ఒక్క మాట అంటే ఒక పాయింట్ మీరు ఏమైనా చెప్పండి. ఆఖరకు వాళ్ళు చెప్పుకున్న ఏదో అక్కడక్కడ పాసింగ్ దీనిలాగా చెప్తున్న హామీలన్నా గట్టిగా చెప్పలేకపోతున్నారు. అంటే వాళ్ళకి అసలు ఏమి చెప్పడానికి కూడా ఏం లేదు, మొత్తం దివాళా తీశారు. ఎన్నికలుగా నామినేషన్లు ముదులుగా కావడానికి ముందే ఈ అపోజిషన్ నానాగసాట్లు పడి ముళ్ళు వేసుకుని వాళ్ళు తయారు చేసుకున్న కూటమి అనేది కంప్లీట్గా మునిగిపోయింది. ఏమీ లేదు అనేది వాళ్ళ స్టేట్మెంట్స్లో వాళ్ళ యాక్టివిటీస్లోనే బయటపడుతుంది. వాళ్ళు కంప్లీట్ దివాళా తీసిపోయారనేది మా అభిప్రాయం. సార్, ఈ 5 సంవత్సరాల్లో చాలా క్లీన్ అండ్ క్లియర్ ట్రాన్స్పరెంట్ గా వైసీపీ మార్క్ పాలన చేసి చూపించడం మీరు చెప్తా ఉన్నారు. మరోవైపు జగన్ గారు ఇద్దరు చెల్లెలు జగన్ గారు క్యారెక్టర్ అసెస్ చేస్తా ఉన్నారు. ఇది రక్తపు మడుగులో నడుస్తున్న ప్రభుత్వం ఎవరు ఓటేది అప్పీల్ చేస్తారు. ఎలా చూస్తారు సార్? నేను ఇంతకుముందు ఉన్న దాంట్లోనే ఆన్సర్. వాళ్ళు మొదలు పెట్టిన అందులో ఒకరేమో పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వాళ్ళు పెట్టుకున్నారు. ఆమె ముందు అక్కడ తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టారు, అక్కడ ఎన్నికలు వచ్చేంతవరకు తెలంగాణ నేను పెట్టిన గడ్డ కాబట్టి అక్కడే నేను పూర్తి ఇది ఉంటానని అక్కడ ఉంది. అక్కడి నుంచి సడన్గా మాయం అయిపోయి ఉన్నట్టుండి ఇక్కడ ప్రత్యక్షం కావడం అయిన తర్వాత అక్కడ ఎందుకు పెట్టారో ఆ స్టేట్కి నా జీవితం అంకితమని ఎందుకు వదిలేశారో ఆమె ఎక్కడా చెప్పలే, సంజయ్ శివలే. సరే ఏదో ఒక నేషనల్ ఎత్తిపోయి నేషనల్ పార్టీకి వచ్చారు కాబట్టి అదే ఆ అజెండా పెట్టుకున్నారంటే వచ్చిన రోజు నుంచి ఈ వ్యక్తిగతమైన దీనిలను తీసుకున్నారు. ఇంకొకరైతే దాన్ని ఏమంటారు, మా మర్డర్కి సంబంధించి అది ఒక్కటి తీసుకుని ప్రజలకు అప్పీల్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యం ఎవరు ఏ అప్పీల్ అయినా చేయొచ్చు, ప్రజలకు విజ్ఞప్తి చేయొచ్చు, డిమాండ్ చేయొచ్చు, స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నంతవరకు వాడుకుంటారు. కానీ లిమిట్ దాటి కూడా క్యారెక్టర్ అసాసినేషన్కి వెళ్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాల గురించి కూడా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఈ రెండు రాంగ్ థింగ్సే, ఈ రెండు తప్పు. కానీ వెనక ఆడిస్తున్నది చంద్రబాబు నాయుడు. ఆయనకు ఎప్పుడైతే ఏం మాట్లాడడానికి ఏం లేవు, ఆయనకు చెప్పడానికి ఏమీ ఇది లేదు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని వేరే రకంగా ఎదుర్కొనే శక్తి లేక అన్ని మాయలు అయిపోయాక ఆఖరి దీంట్లో ఈ మహిళలు ఇద్దరి మీద డిపెండ్ అయ్యి వాళ్ళను ముందు పెట్టి వాళ్ళతో కూడా అటాక్ చేయిస్తున్నారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. 5 ఏళ్ల వరకు లేని ఇప్పుడు ఎన్నికల సమయంలోనే ఉన్నట్టు ప్రజలకు అప్పీల్ చేసుకుంటే ఎందుకు వచ్చినారు? ఈ 5 ఏళ్ల పాటు
షణ్ముగమ్మ ఆమె అసలు దీని గురించి మాట్లాడని ఆమె ఎక్కడ ఈరోజు ఉన్నట్టుండి వచ్చి ఎందుకు అంటున్నారు? ఈరోజే రక్తపు దీంట్లో ఇదైపోయిందని ఎందుకు అనగలుగుతున్నారు? ఎట్లా ఏ రకంగా అంటున్నారు? ఏమీ రీజనింగ్ లేదు, ఏమీ లేదు. కేవలం మేము అంటున్నాం కాబట్టి వేయడానికి ఈనాడో ఆంధ్రజ్యోతితో ఆ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో 4 రోజులు రిపీటెడ్ చేసి వాళ్ళకి నేను ఇంతకుముందు అన్నా కదా, నోరెత్తితే చంద్రబాబు ఫస్ట్ డైలాగ్ వచ్చింది బాబాయ్ గొడ్డలి. ఎవరు బాబాయ్? ఆయన బాబాయ్. ఆయన ఏమైనా గొడ్డలతో ఇది చేశాడా? అసలు ఏం మాట్లాడుతున్నాడో ముఖ్యమంత్రిగా పనిచేసిన గతంలో కొన్ని సెనిలిటీనో ఓల్డ్ ఏజ్ అనుకుందామంటే అది కూడా కాదు. కసి కనపడుతోంది. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో అసమర్థుడు దుర్జనత్వం ఉంటారు. వాటిగా ఏమీ లేనప్పుడు బూతులు ఉల్లంఘించుకుంటారు, లేకపోతే అభూత కల్పన ఆరోపణలు చేస్తారు, అడ్డగోలుగా మాట్లాడే స్టేజ్లో ఆయనకు వచ్చాడు అనడానికి ఈ సందీప్ వేలాపనలోనే మనకు తెలుస్తుంది ఏ స్థితిలో ఉన్నది. వీళ్ళందరూ దానికే వాడుకుంటున్నారు.